అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు విషయంలో సుప్రీంకోర్టు చేసిన 3 సూచనలు కాకుండా తాము వేసిన రిట్ పిటిషన్ కిందనే కేసును తీసుకుని వాదనలు వినాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరనుంది. ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రాజెక్టును చేపట్టాలని చూస్తుంది. దానిని నిలువరించాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఈ నెల 6న సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. దీనిపై మళ్లీ ఇవాళ విచారణ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు విషయంలో సుప్రీంకోర్టు చేసిన 3 సూచనలు కాకుండా తాము వేసిన రిట్ పిటిషన్ కిందనే కేసును తీసుకుని వాదనలు వినాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరనుంది. ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రాజెక్టును చేపట్టాలని చూస్తోందని, దానిని నిలువరించాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఈ నెల 6న సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. దీనిపై మళ్లీ ఇవాళ విచారణ జరగనుంది. 6వ తేదీన న్యాయస్థానం 3 సూచనలు చేసి ఇరు రాష్ట్రాలు వాటిని పరిశీలించాలని కోరింది. 2 రాష్ట్రాలు కూర్చుని చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడం ఇందులో మొదటి సూచన. ఇది 2 రాష్ట్రాల మధ్య జల వివాదం కావడంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం రిట్ పిటిషన్ ద్వారా కాకుండా 131 అధికరణం కింద సివిల్ సూట్ దాఖలు చేయాలని 2వ సూచన చేసింది. అప్పుడు సాక్ష్యాధారాలతో సమగ్ర విచారణ జరిపేందుకు కోర్టుకు వెసులుబాటు ఉంటుందని తెలిపింది. ఇప్పటికే జల వివాదంపై కేంద్ర ప్రభుత్వం ఒక హైపవర్ కమిటీని వేసినందున ఆ కమిటీ ముందే ఇరు రాష్ట్రాలు వాదనలు వినిపించవచ్చని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయ్ మాల్వాతో కూడిన ధర్మాసనం 3వ సూచన చేసింది. కోర్టు తీర్పు అనంతరం ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జల వివాదాలకు శాంతియుత పరిష్కారం కోరుకుంటున్నట్లు ప్రకటించారు. తమకు వివాదాలు కాదని నీళ్లు కావాలని ఇద్దరు నేతలు ప్రకటించారు. దీంతో 2 రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ముఖాముఖి చర్చలు జరిగే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. కానీ తెలంగాణ ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టు 3 సూచనలు కాకుండా రిట్ పిటిషన్నే విచారణకు స్వీకరించాలని కోరాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ విస్తరణ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని వాదించబోతోంది. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై ఏపీ ముందుకెళ్లకుండా నిలువరించాలని కోరనుంది. కోర్టు తీర్పు వేరేగా ఉంటే, ఒకవేళ కోర్టు రిట్ పిటిషన్ను అనుమతించకుంటే ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వం అక్కడికక్కడే న్యాయ నిపుణులతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకోనుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, గుడ్ మార్నింగ్ సందీప్. ఏపీ నిర్మించి తలపెట్టిన పోలవరం నల్లమల సాగర్ బనకచర్ల లింక్ ప్రాజెక్టును నిలువరించాలని తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. మిగులు వరద జలాల పేరుతో గోదావరిపై ఏపీ అక్రమంగా నిర్మించనున్న పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టును ఆపాలని గత డిసెంబర్లో తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వరద నీటిని తరలించే ముసుగులో ఏపీ సర్కారు ఈ ప్రాజెక్టును చేపట్టిందని ఆరోపిస్తూ ఆర్టికల్ 32 ప్రకారం 251 పేజీలతో ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ గత సోమవారం సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జోయా మాల్యా బాక్షిల ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఎందుకు మధ్యవర్తిత్వంతో సమస్య పరిష్కరించుకోకూడదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 2 రాష్ట్రాల మధ్య కూడా జల వివాదాల పరిష్కారానికి కేంద్రం హై పవర్ కమిటీ వేసింది. దాని ముందు అభ్యంతరాలు చెప్పుకుంటే సరిపోతుంది కదా అని కూడా ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే ఈ లింక్ ప్రాజెక్టు ఆపాలని రాష్ట్ర ప్రభుత్వం వేసిన రిట్ పిటిషన్ విచారణ అర్హత ఉందా,
అన్న అంశంపై పలు కామెంట్లు చేసింది. సమగ్ర వివరాలతో స్పెషల్ సూట్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఈ రోజుకి వాయిదా వేసింది. మరి ఈ రోజు ఏం జరుగుతుంది అనేది కూడా ఒక అంచనా రావాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి స్థాయిలో ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించాల్సినటువంటి పోలవరము అలాగే నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు విషయంలో సుప్రీంకోర్టు చేసిన 3 సూచనలు కాకుండా తాము వేసిన రిట్ పిటిషన్ కిందనే కేసును తీసుకుని వాదనలు వినాలని కూడా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరనుంది. ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రాజెక్టును చేపట్టాలని చూస్తోందని చెప్పి కూడా తెలంగాణ ఆరోపిస్తూ వస్తుంది. అయితే 6వ తేదీన న్యాయస్థానం 3 సూచనలు చేసి ఇరు రాష్ట్రాల వాటిని పరిశీలించాలని కూడా కోరింది. 2 రాష్ట్రాలు కూర్చొని చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడం ఇందులో మొదటి సూచన. ఇది 2 రాష్ట్రాల మధ్య జల వివాదం కావడంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం రిట్ పిటిషన్ కాకుండా 131 అధికరణం కింద సివిల్ సూట్ దాఖలు చేయాలని కూడా 2వ సూచన చేసింది. అప్పుడు సాక్ష్యాధారాలతో సమగ్ర విచారణ జరిపేందుకు కూడా కోర్టుకు వెసులుబాటు ఉంటుందని కూడా తెలిపింది. ఇప్పటికే జల వివాదంపై కేంద్ర ప్రభుత్వం ఒక హైకోర్టును వేసింది. అయితే కోర్టు తీర్పు అనంతరం ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జల వివాదాలకు శాంతియుత పరిష్కారం కోరుకుంటున్నట్లు ప్రకటించారు. ఇటీవల తమకు వివాదాలు కాదని నీళ్లు కావాలని ఇద్దరు నేతలు ప్రకటించారు. దీంతో 2 రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ముఖాముఖి చర్చలు జరిగే అవకాశం ఉందనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. కానీ తెలంగాణ ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టు సూచనలు కాకుండా రిట్ పిటిషన్ నే విచారణ స్వీకరించాలని కూడా నిర్ణయించింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ విస్తరణ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని వాదించబోతోంది. ఈ రోజు పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై ఏపీ ముందుకు వెళ్లకుండా నిలువరించాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరనుంది. కోర్టు తీర్పు వేరేగా ఉంటే, ఒకవేళ కోర్టు రిట్ పిటిషన్ ను అనుమతించకుంటే ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వం అక్కడికక్కడే న్యాయ నిపుణులతో చర్చలు జరిపి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకునుంది. తెలంగాణ జల వనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ అంశంపై నిన్న సచివాలయంలో కూడా అధికారులు న్యాయ నిపుణులతో చర్చలు జరిపారు. ఇవాళ కోర్టు విచారణకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి స్వయంగా హాజరు కానున్నారు. ఒకవేళ సుప్రీంకోర్టు రాష్ట్ర వాదనను సానుకూలంగా తీసుకోకుంటే ఏం చేయాలన్న దానిపై మంత్రి అక్కడికక్కడే ఒక నిర్ణయం తీసుకుంటారని కూడా సమాచారం వస్తోంది. మొత్తంగా ఈ కేసు విచారణపై అత్యున్నత న్యాయస్థానం ఏం చెప్తుందా అన్న ఉత్కంఠతైతే నెలకొందని చెప్పుకోవచ్చు. విచారణకు ఈ ఏపీ నుంచి ఎవరు హాజరవుతారన్నది కూడా స్పష్టత లేదు. కోర్టు నిర్ణయం ఎలా ఉంటుందన్నపై 2 రాష్ట్రాలు కూడా ఉత్కంఠంగా ఉన్నాయి. మరి చూడాలి సుప్రీంకోర్టులో ఈ రోజు ఎటువంటి తీర్పు వెలువరిస్తుంది. 2 రాష్ట్రాల మధ్య ఉన్న ఈ జల వివాదాలను కూడా ఎలా పరిష్కరిస్తుంది అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో అటు 2 ప్రభుత్వాలు మాట్లాడుకొని కూర్చొని సయోధ్య కుదుర్చుకుంటే బాగుంటుంది అన్న చేసినటువంటి సుప్రీంకోర్టు సూచనలను పాటించకుండా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులను తేల్చుకుంటామని వెళ్లడము, ఇటు ఏపీ ప్రభుత్వము ఇప్పటికే కేంద్రంలో భాగస్వామ్యంగా ఉంది కూటమిలో. మరి కూటమి ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఈ తీర్పు వస్తుందా, లేదంటే తెలంగాణ వారు కోరిన విధంగానే ఈ రోజు రిట్ పిటిషన్ వేసి వారికి అనుకూలంగా తెచ్చుకుంటారా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. సందీప్, థ్యాంక్ యూ రామచంద్ర. తెలంగాణ జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ అంశంపై నిన్న సచివాలయంలో అధికారులు న్యాయ నిపుణులతో చర్చలు జరిపారు. ఇవాళ కోర్టు విచారణకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి స్వయంగా హాజరు కానున్నారు. ఒకవేళ సుప్రీంకోర్టు రాష్ట్ర వాదనను సానుకూలంగా తీసుకోకుంటే ఏం చేయాలన్న దానిపై మంత్రి అక్కడికక్కడే ఒక నిర్ణయం తీసుకుంటారని సమాచారం. మొత్తంగా ఈ కేసు విచారణపై అత్యున్నత న్యాయస్థానం ఏం చెప్తుందా అన్న ఉత్కంఠ నెలకొంది. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.